సో ఇప్పుడు ఇది డే 1 డే ఇందాకది డే 0, ఇది డే 1 వీడియో. ఈరోజు నుంచి ఏమేమి వర్క్ చేస్తా, ఏమేమి ప్రోగ్రెస్ అవుతుంది డైలీ, ఏమేమి వర్క్ చేస్తున్నా, ఏమేమి చేస్తున్నా, ఏడికి పోయినా, ఏ ట్రిప్కి ఏమైనా పోతున్నా, లేకపోతే ఏదైనా వర్క్ చేస్తున్నా, ఇంతవరకు వచ్చింది, ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు పాస్ అయింది, అవన్నీ చూద్దాం. ఏమవుతుందో నాకు కూడా తెలియదు. సో ఏం చెప్పలేను ఏమవుతుందో ఇప్పుడు. సో ఇప్పుడు టైం అయితే 11, 12 అవుతుంది AM. ఇప్పుడే చార్ట్ జీటీ ఓపెన్ చేసిన. స్క్రిప్ట్స్ ఒక 15 వీడియోస్ రెడీ చేస్తా. ఇది జస్ట్ ప్రాంప్ట్ చెప్తే అయిపోతుంది. ఐ మీన్ మేక్ మీ స్క్రిప్ట్ ఫర్ 15 ఆయుర్వేదిక్ వీడియోస్ షార్ట్స్ అంటే సరిపోదు. ఒక్కొక్క దాన్ని మన ప్రొడక్ట్కి సెట్ అవుతుందా, లేకపోతే మన చెప్పే విధానానికి సెట్ అవుతుందా, అట్లా మన పేజ్కి సెట్ అవుతుందా అన్నీ చూసుకొని దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి దానికి. సో దానికి టైం పట్టచ్చు. ఎంతసేపు పడుతుందో చూద్దాం. సో హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాం మంచిగా. ఈ హెడ్ ఫోన్స్ అసలు నా ఫేవరెట్. ఒక 2 years క్రితం ఉన్నట్టున్నా ఎప్పుడో చీప్గా 2000 ఏమో. ఇంకా వర్క్ చేస్తే చాలా కంఫర్టబుల్ ఉంటుంది మంచిగా. ఒకటి సాంగ్ పెట్టుకోవడం మంచిది. ఇది వెబ్సైట్ది తర్వాత చూద్దాం. ఇప్పుడైతే చార్ట్ జీటీ ఓపెన్ చేసి చూద్దాం ఎంతసేపు అవుతుందో. సో ఇప్పుడు టైం 2:30 అవుతుంది. ఒక గంటన్నర చేసిన, అంటే మధ్యలో కొంచెం బ్రేక్ కూడా ఇచ్చిన, వాటర్ ఆగి కొంచెం ఫోన్ చూసుకుంటా. ఏమైందంటే 15 అన్నా కదా ఫస్ట్, ఆ 15 అవ్వలే, 5 అయినాయి. ఎందుకు అట్లా అంటే జస్ట్ దాన్ని స్క్రిప్ట్ రాసి అది మారుస్తే సరిపోవట్లే. అయితే ఏం చేసిన అంటే నార్మల్గా ఏ ప్రొడక్ట్స్ దేని గురించి ఫస్ట్ 15 టాపిక్స్ చెప్పమన్నా నార్మల్గా మాట్లాడడానికి. 15 టాపిక్స్ చెప్పమంటే ఏవేవో చెప్పింది. కొన్ని రిపీట్ అయినాయి, కొన్ని సంబంధం లేకుండా ఉన్నాయి. అసలు మొత్తం ఏవేవో ఉంటే ఏం ఐడియా వచ్చిందంటే షాపిఫైలో మా ప్రొడక్ట్స్కి ఎన్ని సేల్ అయినాయి అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి షాపిఫైలో. షాపిఫై ఓపెన్ చేసి పెడతా ఇక్కడ. షాపిఫై ఓపెన్ చేసి ప్రొడక్ట్స్ లిస్ట్ చూస్తాను నార్మల్గా ఏవి ఎక్కువ సేల్ అవుతున్నాయని. దాంట్లో కొన్ని ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నా. నార్మల్గా ఎక్కువ సేల్ అయ్యేటివి, మంచిగా ఎక్కువ సేల్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. కొన్ని చిన్న ప్రొడక్ట్స్ ఉన్నాయి, చిన్న ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ అయినా కానీ వేస్టే. కాబట్టి కొన్ని మంచి ప్రొడక్ట్స్, మెయిన్ ప్రొడక్ట్స్ కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి. ఆయిల్స్, ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ కొన్ని ఉన్నాయి మెయిన్వి. అవి ఒక 7 అట్లా సెలెక్ట్ చేసుకున్నా. 7 సెలెక్ట్ చేసుకొని దాని ఒక్కొక్క డిస్క్రిప్షన్ నేను అప్పుడెప్పుడో వెబ్సైట్లో పెట్టడానికి డిస్క్రిప్షన్ రాసిన. మొత్తం రాసి చార్ట్జీపీటీతో మళ్ళీ గ్రామర్ అంతా సెట్ చేసుకొని వెబ్సైట్లో పెట్టిన. ఆ వెబ్సైట్దే మళ్ళీ చార్ట్జీపీటీలో కాపీ పేస్ట్ చేసి దీని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక 1 minute స్క్రిప్ట్ తయారయ్యామని చెప్పిన. అయితే ఒక్కొక్కటి డిస్క్రిప్షన్తో మంచిగానే రాసింది స్క్రిప్ట్. దాన్ని ఒక రోజు దాన్ని ఇప్పుడైతే చేయను, మళ్ళీ ఆకలి అవుతుంది, తింటా ఫస్ట్. రేపు డాడీకి చూపించి అది దీన్ని టాప్ టాపిక్ ఇది ఉంది, దీని నుంచి నువ్వు నీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, వీడియో తీస్తాను చెప్పి వీడియో తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి. 5 వీడియోస్ అయినాయి, కానీ తర్వాత కొన్ని వేరే ఐడియాస్ కూడా ఉన్నాయి. ఏంటంటే కొన్ని రియాక్షన్, ఇప్పుడు ఒక నార్మల్గా కొన్ని జిమ్ వ్యూస్ ఉంటాను నేను. కొంతమంది జిమ్ వాళ్ళు ఇట్లా ఐ మీన్ పెద్ద పెద్ద వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు స్టఫ్కి. ఇది తిరుగుతా నిజమా, లేకపోతే ఇది బాడీ బిల్డింగ్ దాని నుంచి వ్యూ నుంచి ఏంటిది, ఇది కరెక్ట్ రాంగ్ అని చూస్తుంటారు. అవి కూడా మంచిగా అనిపిస్తుంది. సో ఎవరైనా వేరే చెప్తే అట్లా రియాక్షన్ వీడియోస్ తీపిద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడు ఎంత అవి 5 వీడియోస్ అవి తీపిచ్చి రేపు పొద్దున వీడియోస్ అన్ని తీపిద్దామో, చూద్దాం ఎట్లయితుందో. ఇప్పుడైతే అన్నం తింటా నేను, ఆకలి. బాయ్. ఇప్పుడు పండుకొని నేను అసలు నార్మల్గా ఇప్పుడు ఎంత 2:30 అవుతుంది కదా, తినేసి కొంతసేపు ఉండేసి డైరెక్ట్గా జిమ్కి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఎంత 4:30కి 5కి అట్లా జిమ్కి వెళ్ళేసి, ఎందుకంటే పొద్దున్న లేట్ లేస్తున్నా.
ఒకవేళ జిమ్కి వెళ్ళాలంటే లేట్ లేచి డైరెక్ట్ ఈవినింగ్ 5కి అట్లా వెళ్తున్నాం మళ్ళీ. అదేదో మార్నింగ్ 5కి వెళ్తే రోజు మొత్తం ఆ బాధ ఉంటుంది కదా, లేవంగానే డాడీకి పని చేసుకోవచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. నార్మల్గా రూమ్కి మమ్మీ వాళ్ళ రూమ్ ఉంటుంది. నార్మల్గా రోజు పడుకుంటారు కదా, ఎర్లీ మార్నింగ్ లేపు బుద్ధి కదా, రోజు మమ్మీ లేపు లేపు ఏం కాదు లేస్తాం ఉంటుంది. ఈరోజు లేవంగానే చిరాకు, డోర్ ఓపెన్ లేదా అది లేదా అని కొంచెం చిరాకుగా పడ్డది. డాడీ అయితే ఓపెన్ చేసిండు. ఇప్పుడు జిమ్కి పోయి చేద్దాం, వర్కౌట్ తీసుకున్నాం ఫుల్ డే ఈరోజు. కార్లో ఎక్కినా మంచిగా రెడీ అయినా పోతున్నా. ఇప్పుడు ఇందాక అన్నం తిన్నదే ఉంది, ఇంకా సో ఏం ఎక్స్ట్రా తినట్లేదు. జిమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి తింటా. 4:47 అయితే అవుతుంటేమో. చూద్దాం ఎంతసేపు పోనీకి రానికి చేయనీకి ఎంతసేపు పడుతుందో. 4:47 7 అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం ఎంతసేపు అవుతుంది. నార్మల్గా లాక్ వేసి ఉంటుంది లోపల నుంచి. ఇక్కడ పెడతాడు అన్న మెత్త కింద, లోపడుకోవాలి తప్పగా. ఈరోజు ఫుల్ డే ఉంది. సైలెంట్గా వేసుకుని సైలెంట్గా పోతాం. పండుకున్న రోజు లేకపోతే కాదు. సెవెన్ అవుతుంది ఇప్పుడు టైం. కరెక్ట్గా 7:03 అవుతుంది. కొంచెం ఇట్లా నిద్ర మబ్బు ఉంది. చేసిన ఇంకా జిమ్ మొత్తము కొంచెం అడిచిపోయినట్టున్నా, కానీ ఆబ్వియస్లీ నిద్రలేదు, కొంచెం కష్టమైన సేపటికి చేసిన మంచిగా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏమైనా బనానా మిల్క్ తీసుకుంటా. బనానా మిల్క్ తీసుకొని ఇంకోటి కళ్ళ కింద ఇట్లా కార్ ఆనే ఉంది. ఇంటికెళ్ళి స్టార్ట్ చేద్దాం, కంటిన్యూ అవుతాం. ఇది ఇంకా చాలా ఉంది డే మొత్తం. పండుకుంటే సో గ్యాప్ వస్తుంది, కానీ ఇంకా చాలా చేసేవి ఉన్నాయి పనులు. 7:33 అవుతుంది. వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉండే. అంటే ఒకటి రోడ్ వేస్తారు, సో ఏదో గల్లీలోకి ఉంటుంది నార్మల్గా. నేను ఎప్పుడు ఒక గల్లీ వస్తుంది, ఆ గల్లీలో నుంచి చూసేస్తా స్ట్రైట్గా. అది బ్లాక్ చేసిరు. సో స్ట్రైట్గా పోయి ఇంకేదో గల్లీలోకి పోయి గల్లీలో తిప్పి వేరే కార్లు వచ్చి అది అంతా మొత్తం ప్రాబ్లం ఆగమైంది. ఏం కాకుండా వచ్చేసిన మొత్తము. ఫుల్ నిద్ర వస్తాయి, నిద్ర పోకుండా ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది అసలు. ఇప్పుడు అనుకుంటే మళ్ళీ నైట్ లేవాలి. నైట్ లేచి మళ్ళీ అయింది తెలీదు. సో ఇప్పుడు బనానా షేక్ చేసుకుని తాగి డాడీ లేస్తాడు. అప్పటికి డాడీ ఒకసారి చెప్పి ఇట్లా డాడీ ఓన్ వర్డ్స్ రాయమని ఏదో ఒకటి అట్లా చెప్పి వీడియోలు అయితే ఇవ్వాలి. పక్క వీడియోలు తీసి వాళ్ళ దాంట్లో అప్పుడు నా పనేగా. ఇప్పుడు బనానా మిల్క్ షేక్ తీసుకోవడం చాలా కష్టం. స్లీప్ పడుకొని లేచి తింటా మన. ఇప్పుడు టైం ఎంత 8:15 అట్లా అవుతున్నట్టుంది. గుడ్ నైట్. అయితే ఇప్పుడు ఎంత అవుతుంది? 6:30 అవుతుంది. 7కి మార్నింగ్ 7:30కి అట్లా వండుకున్నా. మళ్ళీ 4కా 2కి లేచినట్టున్నా. 2:30కి అట్లా లేచినట్టున్నా. 2:30కి మళ్ళీ లేచి మళ్ళీ 4కి ఎప్పుడో లేచిన. 4కి లేచి మళ్ళీ పనులు ఉండే తినేసి మమ్మీని ఎక్కడో డ్రాప్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వచ్చిన. ఇప్పుడు వెబ్సైట్ పని ఉంది కొంచెం. ఆ స్క్రిప్ట్లో అయితే రాసుకున్నా, డాడీకి ఏం చెప్పలేదు ఇంకా.
వీడియో లేనికి టైం లేదు కదా అసలు. ఈరోజు నైట్ పండుకొని ట్రై చేసి రేపు పొద్దున లేచిన తర్వాత రేపు ఆడుతాను అవి. ఇప్పుడు వెబ్సైట్ వర్క్ కొంచెం తీసుకొని మోస్ట్లీ ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు డిజైన్ అయితే. డిజైన్ ఫినిష్ అయిన తర్వాత అది డేటా యాడ్ చేసేది చూడాలి ఒకసారి. ఒకటే డేటా షీట్లా ఉంటుంది, దాంట్లో మనము అప్లోడ్ చేస్తుంటే అది కొత్త కొత్త పేజెస్ క్రియేట్ అయ్యి చేంజెస్ అవుతుంటాయి. లేకపోతే ఒక్కొక్క పేజ్లో మనమే చేంజ్ చేయాల్సి వస్తుంది కదా. సో చూద్దాం ఇక. అమ్మా, మొత్తం ఎట్లనో అనిపిస్తుంది. ఈవినింగ్ లేచిన కదా మామూంది. నైట్ పండుకొని ట్రై చేస్తా మళ్ళీ మేల్కు ఉండడం కన్నా. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. నా డిన్నర్ ఏంటంటే ఆ మిల్క్ అని ఒక బనానా మిల్క్ షేక్ చేసుకుంటా. ఇట్లా వేస్తా చూపిస్తా. ఫక్ అయితే నార్మల్గా ఇది ఒక వాట్ కొంచెం వాటర్లా ఉండాలి, జ్యూస్ లాగా ఉండాలి. కొంచెం ఫోమీ అయింది ఎందుకో మరి. మరీ తిక్కువ ఉంటే తాగలేము, ఏదో తింటున్నట్టు ఉంటుంది. మరీ వాటర్లా ఉన్నా కానీ, వాటర్లా అంటే కొంచెం జ్యూస్లా ఉంటుంది. సో అప్పుడు మంచిగా ఈజీగా తినచ్చు. ఇంకొత్త ఉంది ఏదో ఫోమ్లా, ఎందుకంటే మనకు తెలియదు. అట్లనే ఇంత కష్టపడి చేసిన ఆల్రెడీ బిర్యానీ ఉందంటే ఇంట్లో. ఐ మీన్ ఆఫ్టర్నూన్ తెచ్చి పెట్టారు, నేను పడుకున్నప్పుడు నేను మర్చిపోయిన బిర్యానీ అసలు ఉందని. లేచిన తర్వాత అన్నం తిన్నా నార్మల్గా, గోంగూర మటన్ ఉండే అది వేసుకుని తిన్నా. అప్పుడు కూడా తినడం మర్చిపోయినా, ఇప్పుడు కూడా తినడం మర్చిపోయినా. ఇప్పుడు ఇది షేక్ తాగిన తర్వాత ఒక అరగంట తర్వాత మళ్ళీ తినేసి పడుకుని చేయాలి. అప్పటి వరకు కంప్యూటర్లో మనం టైం పాస్ చేద్దాం. బోర్ కొడుతుంది. పనులు అప్పటి నుంచి కొంచెం చేసినా కానీ తిన్నాక కదా మళ్ళీ.